అంటే ఈ అప్పులు ఇవన్నీ బర్డెన్ అయినాయి, ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అయిపోయింది, ఉన్న ల్యాండ్లు బంగారం అంతా బయట పెట్టేసా అన్నారు. మరి చేతులు ఏముంది ఇంకా? అప్పుడు నా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే అన్న, 10th లో 10/10 ప్రతిభ అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు అవార్డు తీసుకున్నాను. 20,000 క్యాష్. ఎవరైనా ఒక మంచి జాబ్ లోకి వెళ్ళిపోయి లైఫ్ బాగా చూసుకోవాలనుకుంటారు కానీ యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు అనుకున్నావు? ఒక్కసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనుకున్నా. అదే రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచేసరికి చూసేసరికి మొత్తం మ్యాజిక్. అంటే లైఫ్ లో మీరు స్టెప్ బై స్టెప్ ఎలా గ్రో అవ్వాలి, ఏం మిస్టేక్స్ చేయకూడదని ఆలోచన వచ్చింది కదా. కొన్నిసార్లు డీవియేట్ అయ్యే వల్ల, అంటే ఏమన్నా అందరు ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం కష్టపడుతున్నాను అని అలా అనుకున్న ప్రతిసారి ఒకటే అనుకున్నాను అన్న. మరి సోషల్ మీడియాలో పేరు ఎక్కువ వస్తుంటుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపట్టడం కామన్, బట్ ఎక్కడెక్కడ నుంచో గుర్తుపట్టి మెసేజ్ చేస్తుంటారు కదా. సో అట్లా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి